చలికాలం వచ్చిందంటే ఈ రొంపలు, దగ్గులు కామనే కదా! ఇలాంటప్పుడే మనకి పుల్ల పుల్లగా కర్రీ చేసుకు తినాలనిపిస్తది. ఈ చింతకాయ రొయ్యల కర్రీ అయితే చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ రోజు లంచ్‌లోకి ఈ చింతకాయ రొయ్యల కాంబినేషన్ అయితే వండానండి. సూపర్‌గా ఉంది. కూర అయితే పుల్లగా, కమ్మగాను. ఇదిగోండి నేనైతే చింతకాయలు, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించి అందులోకి ఈ పచ్చిరొయ్యలు వేయించి బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారాలు సరిపడా వేసేసుకొని మనం పచ్చిమిర్చి, చింతకాయ కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం కదండీ! అది కూడా వేసేసి కాసేపు కొద్ది వాటర్‌లో ఉడికించుకుంటే లాస్ట్‌లో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నామంటే దగ్గర పడే వరకు ఒకసారి గ్రించేసుకుంటే కూర రెడీ అయిపోద్ది. చాలా కమ్మగా, పుల్ల పుల్లగా భలే ఉంటదండి కూర అయితే. చింతకాయలు దొరికే సీజన్‌లో అయితే పప్పు చింతకాయ, చింతకాయ చేపల కర్రీ, చింతకాయ రేగుళ్ళ కర్రీ చాలా మంది ఇష్టపడతారు కదా! చాలా మంది ఫేవరెట్ కూడా ఈ చింతకాయ చేపల మా ఇంటి వెనకాల పెద్ద చింత చెట్టు ఉండేదండి. లేత చింతకాయలు తెంపుకొని రోట్లో మెత్తగా దంచి ఈ చిన్న చిన్న చేపలు చేతి బరుకులు అంటారు ఆటిల్లో వేసి వండుకునేవాళ్ళం. మస్తు ఉండేది కూర. వీడియో నచ్చితే లైక్